అందరికీ వందనాలు. వెల్కమ్ టు వీకేఆర్ గాస్పల్ మీడియా. ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వీకేఆర్ గారితో ఉన్నాం. వీకేఆర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. బ్రదర్ వీకేఆర్ గారు, వందనాలు. వందనాలు బ్రదర్. ఈ ప్రపంచంలో జరిగే ప్రకృతి విపత్తులకు కారణం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? చాలామంది అంటున్నారు దేవుడే వాటిని అనుమతిస్తున్నారు, సో దేవుని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. మనుషులు చేసే తప్పులు పాపాలకి కారణంగా దేవుడు వీటిని అనుమతిస్తున్నారా? అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వీటికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఓకే, ప్రస్తుత వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీనిపై ఒక అవగాహన కల్పించడం అనేది ప్రస్తుతం చాలా అవసరం. వీకేఆర్ గాస్పల్ మీడియా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రకృతిలో ఏవి సంభవించినా దేవునిని ప్రశ్నించడం లేదా దేవునిని కారణం చేయడం మనం చూస్తూ ఉంటాం. నిజమే, ప్రకృతి దేవుని ఆధీనంలో ఉంటుంది కనుక ఏ ప్రళయం సంభవించినా అది దేవుడే చేశాడు లేదా దేవుడే రప్పించాడు, దేవుడే కారణమని చెప్పడం అందరికీ నిజమే అనిపిస్తుంది. కానీ దేవుడు మనుషులను నాశనం చేయడానికి ప్రకృతిని చేయలేదు. మనుషులకు ఉపయోగకరంగా, మనుషులకు మేలు చేయడానికే ఈ ప్రకృతిని దేవుడు కలగజేశాడు. ప్రకృతి మనుషులకు సేవ చేయాలి, ప్రకృతి మనుషులకు ఉపయోగపడాలి. అంటే ప్రకృతి వలన దేవుడు మనుషులకు మేలు చేయాలనే వీటిని సృష్టించాడు తప్ప మనుషులను నాశనం చేయడానికి ప్రకృతిని చేయలేదు. అయితే మనిషి చేసిన పాపాల వలన ప్రకృతి అదుపు తప్పిందని చెప్పొచ్చు. జరిగే ప్రతి ప్రకృతి విపత్తికి దేవుడిని కారణం చేయడం అనేది సబబు కాదు. కానీ దేవుడు కొన్ని సందర్భాలలో తన పిల్లలు తన మాట విననప్పుడు ఖచ్చితంగా ప్రకృతిని స్తంభింపచేశాడు, ప్రకృతి ప్రళయాలను సృష్టించాడు కొన్ని సందర్భాలలో. అలా అని ప్రస్తుతం జరిగే ప్రతి ప్రకృతి ప్రళయానికి దేవుణ్ణి కారణం చేయడం ఎంతమాత్రం సబబు కాదు. నాటి ప్రజలు, దేవుడు అనుకున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఒక భూభాగంలో, ఒక భౌగోళిక పరిస్థితులలో, ఒక ప్రాంతంలో నివసించేవారు కనుక వారు తన మాట విననప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రకృతిని స్తంభింపచేశాడు. కానీ ప్రస్తుత ప్రకృతి విపత్తులన్నీ కూడా కేవలం తన ప్రజలు అనుకుంటున్న దేవుని పిల్లలు మాత్రమే ఉన్న ప్రాంతంలో జరగడం లేదు, సకల ప్రజలు నివసించే ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు అనుకున్న ప్రజలందరూ ఒక ప్రాంతం, ఒక భూభాగము లేదా ఒక ప్రదేశానికి చెందిన వారిగా లేరు. ప్రపంచమంతా ప్రభువుని నమ్మిన వారు ఉన్నారు. అయితే ఈ ప్రకృతి విపత్తులు, ఈ ప్రళయాలు, ఈ కరువులు, కాటకాలు సంభవిస్తాయని యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే ఆయన రాకడకు ముందు ఈ ప్రకృతి విపత్తులు జరుగుతాయని ఆయన చెప్పాడు. అంటే జరగబోయేది చెప్పాడు కాబట్టి దేవుడే చేయించాడు అనడానికి లేదు. ఉదాహరణకి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట ఉంది. దేవుడే దానిని తన భక్తుని ద్వారా రాయించాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదివితే అక్కడ ఏముందంటే, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అన్నాడు. అంటే దేవుడు మనుషులకు మేలు చేయడానికి కొన్ని క్రమాలను పెట్టాడు ప్రకృతిలో. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము, ఈ కాలాలు, ఈ ఋతువులు మనుషులకు మేలు చేయడానికే దేవుడు నిర్ణయించాడు. వర్షాకాలంలో వర్షాలు రావాలి, శీతాకాలంలో చలి ఉండాలి, వేసవి కాలంలో ఎండ. కానీ ప్రస్తుత కాలం ఎలా ఉందంటే వచ్చే ఎండ కంటే, వచ్చే వేడిమి కంటే అధిక వేడి, అధిక ఎండలు, తగుమాత్రపు వర్షాలు కాకుండా అతిగా వర్షాలు వచ్చేయడం, భారీ వర్షాలు రావడం, ప్రళయాలు సంభవించడం, వరదలు సంభవించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు కాలం ఎలా మారిపోయింది అని అంటే, ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. అంటే భూమి మీద వేడి ఎక్కువైపోయింది. భూమి మీద మనుషులు చెట్లను నరికేస్తున్నారు, అడవులను నరికేస్తున్నారు, ఆరిన నేల అంటే మట్టి నేల అనేది కనపడకుండా చేసేస్తున్నారు. దానివలన భూమి మీద మనుషుల నివసించే ప్రాంతాలలో వేడి పెరిగిపోతుంది. కాంక్రీట్ జంగిల్స్ చేసేస్తారు. ఎప్పుడైతే భూమి మీద వేడి పెరిగిపోతుందో ఓజోన్ పొర
భూమికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర చినిగిపోయి ఓకే. అడవులు నరికేయడం వలన, చెట్లను నరికేయడం వలన తగు మాత్రపు దేవుడు ఎంత భూమి మీద ఆక్సిజన్ ఉండాలో దాన్ని కోల్పోవడం, వేడి ఎక్కువైపోవడం, రావాల్సిన సమయంలో వర్షాలు రాక, రావాల్సినంత రాక అధిక వర్షాలు వచ్చేయడం, ఎండలు మామూలుగా కాకుండా అన్ని కాలాల్లోనూ ఎండలకు కాచేయడం, భయంకరమైన వేడి పెరిగిపోయింది భూమి మీద. ప్రకృతి క్రమం తప్పేసింది. ఓకే. ప్రకృతి యొక్క క్రమం తప్పడానికి మనుషుల పాపములే కారణమట. మన పూర్వీకులు అసలు కరెంటు లేకుండా బ్రతికారు, కానీ ఇప్పుడు పవర్ లేకుండా, విద్యుత్తు లేకుండా మనుషులు బ్రతకలేకపోతున్నారు. మన పూర్వీకులు విసనకర్రతో విసురుకునేవారు. ఇప్పుడు ఫ్యాన్లు కాదు కదా, ఏసీలు వచ్చేసాయి. అసలు ఏసీ లేకపోతే మనిషి ఉండలేకపోతున్నాడు. ఏసీ వాడకం వలన, ఆ ఏసీలో నుండి అది వాడడం వలన, అలాగే ఫ్రిడ్జ్లు, మంచినీళ్ళు కూడా కూలింగ్ వాటర్ తాగాలి. ఆ ఫ్రిడ్జ్ నుండి కానీ ఏసీ నుండి కానీ విషవాయువులు వచ్చి ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతి క్రమాన్ని అదుపు తప్పించేశాయి. అలాగే భూమి మీద ప్రజలు జనాభా పెరుగుతున్న కొలది పల్లె ప్రాంతాలు కాస్త పట్టణ ప్రాంతాలుగా మారడం, పట్టణ ప్రాంతాలు కాస్త సిటీలుగా మారడం, ఆ సిటీస్లో పెద్ద పెద్ద కర్మాగారాలు, ఫ్యాక్టరీలు ఉండడం, ఆ ఫ్యాక్టరీలు గుండా వచ్చే విషవాయువులు, వీటన్నిటి వలన ప్రకృతిలో దేవుడు పెట్టిన క్రమం తప్పిపోయింది. మనుషులు స్వార్థ చింతనతో సుఖపడాలనే ఉద్దేశంతో సుఖానికి మరిగి తాము తమ పనులను ఈజీ చేసుకోవడం కోసం వారు చేస్తున్న స్వార్థపరమైన పనుల వలన అవి ఉపయోగపడుతున్నాయి, మనం హాయిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులన్నింటినీ చూస్తుంటే మనిషి ఉపయోగించుకునే టెక్నాలజీ అంతా కూడా ప్రకృతిని అదుపు తప్పించేసింది. మనుషుల దోషములే ప్రకృతి క్రమాన్ని తప్పించేశాయి. ఈరోజు చూడండి, పల్లెటూరులో కూడా ఒక 6 నెలలు మట్టి నెల కనపడడం లేదు. ఎక్కడ చూసినా కాంక్రీట్ 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 కాంక్రీట్. ఇప్పుడు సూర్యుడి నుండి వచ్చే ఆ వేడి, పడే వర్షము అసలు ఎక్కడింకుతుంది? భూమి మీద వేడెక్కువైపోతుంది. వర్షాలు వస్తే ఆ నేల మీద, మట్టి నేల మీద నేల పీల్చుకోగలిగే పరిస్థితులు లేవు. ఆ వాటరు డ్రైనేజీల ద్వారానో లేదా మిగిలిన ఇతరత్ర ఆ వే ద్వారానో ఇంకో చోటకు వెళ్ళడమే తప్ప అక్కడ ఆ మట్టి పీల్చుకునే పరిస్థితులు ప్రస్తుతం ఇంకడం లేదు. భూమిలో వాటర్ ఇంకడం లేదు. ఎక్కడికో ఒక సిటీ ఉందనుకోండి, ఆ సిటీలో వచ్చే డ్రైన్ వాటర్ కానీ, వర్షపు వాటర్ కానీ, అపార్ట్మెంట్స్ ద్వారా ఏ వాటర్ అయినా సరే ఎక్కడో ఒక నదిలోకి వెళ్ళి కలుస్తాయి తప్ప అక్కడున్న పరిసరాలలో ఉన్న నేల తడిచే పరిస్థితి లేదు. చెట్లు అసలే ఉండడం లేదు. ఇలా దేవుడు ఎందుకు అడవులను చేశాడు? ఎందుకు మట్టితోనే నేలను చేశాడు? దేవుడు ఎందుకు వీటన్నిటిని సమపాలలో చేసి మనుషులకు ఇచ్చాడు? ఇది ఆలోచించకుండా మనుషుల అభివృద్ధి పేరుతో చేసే ప్రతి తప్పిదము వలన ప్రకృతి క్రమం తప్పేసింది. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణము అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే 23వ వచనం నుంచి చూద్దాం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మనసులు ఏమైపోయారట? తిరుగుబాటు చేసే విధంగా అయిపోయారట. దేవునికి లోబడని ప్రజలుగా మారిపోయారట. మన మేలు కోరి దేవుడు చక్కటి మాట అన్నాడు చూడండి, కడవరి వర్షమును తొలకరి వర్షమును ఆయనే కురిపించువాడు, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునను తమ మనసులు అనుకొనరు. మనుషులు దేవుని ఎడల తిరుగుబాటు చేసి వారు చేస్తున్న పాపాల వలన ప్రకృతి క్రమము, అంటే రావాల్సిన సమయంలో వర్షాలు, రావాల్సిన సమయంలో ఎండలు, కురవాల్సిన సమయంలో మంచు కురవకపోవడం. చూడండి, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు, ఎప్పుడు హెచ్చరిస్తున్నారు మనుషులను, మంచు కొండలు కరిగిపోతున్నాయట. ఈ భూమిని దేవుడు సమపాలలో చేశాడు. పర్వతాలు, అడవులు, ఎడారులు, ఆరిన నేల, సముద్రము, మంచు కొండలు,
నీటి మట్టం పెరిగిపోతుంది, సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది, అంటే మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది. ఓకే. ఉండాల్సిన క్రమంలో ఏవీ లేకుండా అయిపోవడానికి మనుషులే కారణం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికి లోబడడం లేదు, దేవుడు చెప్పినట్టుగా చేయడం లేదు. ఇలా చేయకపోవడం వలన దేవుడు వాటిని, అంటే రావాల్సిన సమయంలో వాటిని దేవుడు రప్పించడం లేదట. ఇది ఆ సందర్భంలో ఆ ప్రజల ఎడలో దేవుడు చెప్పిన నిర్ణయం. మీ దోషములే వాటి క్రమం తప్పించాయి, నేను కాదు. మీరు చేసిన పాపాల వలన దానికున్న క్రమం తప్పేసింది. ఆయా సందర్భాల్లో దేవుడు తమ ఎదుట తమకు లోబడని ప్రజలను శిక్షించడానికి ప్రకృతిని స్తంభింపజేశాడు. ప్రకృతిలో వర్షాలను, అధిక వర్షాలను రప్పించాడు, జలప్రలయాలు రప్పించాడు, ఇవన్నీ చేశాడు. కానీ ప్రస్తుత పరిస్థితులకు దేవుడిని కారణం లేదా కారకుని చేయడం అనేది సబబు కాదు. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ వరదలు వచ్చాయి. విజయవాడ వరద ఎందుకు వచ్చింది అని అంటే, సహజంగా వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, కాకపోతే అధిక వర్షాలు వచ్చేసాయి. అధిక వర్షాలు రావడానికి కారణం గ్లోబల్ వార్మింగ్. సరే, అధిక వర్షాలు వచ్చాయి, వచ్చిన ఆ ఎత్తు ప్రాంతాలలో ఉండే కురిసే వర్షపు నీరంతా కూడా క్రిందికి రావడానికి నదులు ఉన్నాయి. కృష్ణా నది ఉంది విజయవాడ సంగతి చూస్తే. ఆ పై నుండి వచ్చే ప్రతి వాటర్ వర్షపు నీరల్లా కృష్ణా నదిలో కలిసిపోతుంది. కృష్ణా నదికి ఆనుకొని అటు ఇటు కూడా గోదావరికి కానీ ఏ నదికి కానీ పాయలు ఉంటాయి. సో అవి ఒక చోట నుండి విడిపోయి పట్టణ లేదా ప్రజలు ఉండే ప్రాంతాలలోనికి పాయలుగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ చూస్తే బుడమేరు అనే ఒక వాగు, బుడమేరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఏరు అంటే ఏటి నుండి, ఒక నది నుండి విడిపోయిన ఒక పాయ, దానిని ఏరు అంటారు. అయితే మన ఊర్లలో అరే బుడ్డోడా అరే అని అంటారు కదా, చిన్నోడిని. ఆ బుడ్డోడా అంటే చిన్నోడని మా వాళ్ళు వాడుక భాషలో. అలాగా పెద్ద ఏరు కాదు ఇది, ఆ పెద్ద ఏటి నుండి, పెద్ద నది నుండి విడిపోయిన పాయ కనుక బుడ్డేరు. ఆ బుడ్డేరు కాస్త బుడమేరుగా మారిపోయింది, బుడమేరు వాగు అని పేరు వచ్చింది. అయితే ఇది 200 మీటర్ల వెడల్పు ఉండేదట. 200 మీటర్ల వెడల్పు పాయ 20 మీటర్ల పాయగానే ఉంది ఇప్పుడు. ఏమైనా కుదించిపోయింది. ఎందుకు కుదించిపోయింది అని అంటే, మరి చాలామంది పల్లెటూర్లలో బ్రతికే ప్రజలు చదువుకోవడం కోసమో, ఉద్యోగాల కోసమో, లేక వేరే వేరే తరత్ర టౌన్లో ఉంటే మనకు అన్ని అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోవడం, పల్లెటూరు నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోవడం చేస్తున్నారు. కొన్నాళ్ళు అక్కడ ఉండి మరలా తిరిగి తమ గ్రామానికి వస్తున్నారంటే లేదు, అక్కడే ఏదో ఒక స్థలం కొనుక్కుని, తక్కువలో ఎక్కడొస్తుందో అక్కడ స్థలం కొనుక్కుని ఇల్లు కట్టేసుకుంటున్నారు. అయితే ఆ స్థలాలు కొంతమంది కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు సహజంగా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు కానీ, నదీ పరివాహక ప్రాంతాలను కానీ కొంతమంది బడాబాబులు, పెద్దోళ్ళు కబ్జా చేస్తూ ఉంటారు. కబ్జా చేసి వాటిని భాగాలుగా విడగొట్టి అమ్మేస్తూ ఉంటారు. సో ఆ విధంగా బుడమేరు పరిసరాలలో ఉన్న ఆ నది ఆ వెడల్పు కాస్త పోడి అది 20 మీటర్లకే వచ్చింది. ఒక చిన్న ఏదో ఒక కాలువలాగా అయింది తప్ప ఏరు కాలువలా మారిపోయింది. సో ఇప్పుడు అధిక వర్షపాతం అంతా ఒకేసారి ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఈ ఆక్రమణలకు గురయ్యి వెడల్పు తగ్గిపోయిందేమో, పొంగిపోయింది, నీరు ఎక్కువైపోయింది, ప్రవాహం ఎక్కువైపోవడం వలన ఎక్కడైతే ఆ గట్టులు వీక్గా ఉంటాయి, బలహీనంగా ఉంటాయో అక్కడ కట్ అయిపోయింది, 3 చోట్ల గండి పడిపోయింది. సో ఇప్పుడు విజయవాడ వరదలకు దేవుడు కారణమా అంటే దేవునికి తెలియకుండా విజయవాడ వరదలు వచ్చాయంటారా? దేవునికి తెలుసు. విజయవాడ కాదు, చైనాలో కూడా తుఫాను మామూలుగా రచ్చ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో, కేరళలో వయనాడు అదొక బేభత్సం. అసలు విజయవాడ వరదలతో పోలిస్తే అది దీనికంటే ఎన్నో రెట్లేదు పెద్దది. అంటే ఇలా ఆలోచిస్తే దేవునికి తెలుసు, ఒక క్రమం పెట్టాడు. అంతెందుకు, ఉదాహరణకి మోటార్ బైక్ ఉంది. మోటార్ బైక్లో పెట్రోల్ వేస్తేనే అది నడుస్తుందా, లేకపోతే వాటర్ కూడా వేస్తే వెళ్తుందా? ఓన్లీ పెట్రోల్ వేస్తే. పెట్రోల్ వేయాలి. పోనీ పెట్రోల్ కాదు, కిరోసిన్ వేసాం, కదులుతుంది, స్టార్ట్ అవుతుంది. కానీ 2వ రోజుకి ఏమైపోద్ది, పాడైపోద్ది. పోనీ డీజిల్ వేసాం, ఏమవుద్ది? ఆ బండి తయారు చేసిన ఫ్యాక్టరీ దానికి పెట్రోల్ పోస్తేనే వెళతాది అని నిర్ణయించాడు. ఇప్పుడు మనిషి ఏం చేశాడు, పెట్రోల్
పెట్రోల్కి కాస్త కిరోసిన్ జోడించాడు, పాడవుతుందా లేదా? దాని కంపెనీ వాడు ఏమన్నా కారణం లేదు, కాదు. సో ఉదాహరణకు మనిషి ఉన్నాడు, మనిషికి దేవుడు చక్కటి అవయవాలతో మంచి శరీరాకృతితో ఇచ్చాడు. ఇప్పుడు మద్యం త్రాగడం వలన శరీరంలో ఏ పార్ట్ పాడైపోద్ది? లివర్ పాడైపోద్ది. లివర్ తర్వాత కిడ్నీస్. ఎందుకు లివర్ పాడైపోతుంది? అందులో ఏం పడాలది పడడం లేదు. ఓకే. అంటే దేవుడు ఒక చక్కగా మనిషిని తయారు చేశాడు, ఆ మనిషి బ్రతకడానికి అందమైన ప్రకృతిని ఇచ్చాడు. ఆ ప్రకృతిని వినియోగించుకుంటూ మనిషి తన జీవనం గడపాలి. ఇది దేవుడు పెట్టిన క్రమం. కానీ మనిషి ఏం చేశాడు? స్వార్థ చింతనతో దీన్ని అతిక్రమించాడు. ఇలా అతిక్రమించడం వలన ప్రకృతిని తానే పాడు చేసుకున్నవాడు అవుతాడు. అయితే మరి దేవుడు ఆపొచ్చు కదా అంటే ఎందుకు ఆపుతాడు? నీకు తెలియాలి. నువ్వు ఎంత తాగుతున్నా సరే నీళ్ళు ఎవరు పాడవకుండా ఉండాలని ఏం పెట్టలేదు దేవుడు. ఓకే. నువ్వు తాగే కొలితే నీళ్ళు ఎవరు పాడైపోద్ది, నువ్వు చావుకి దగ్గరైపోతావు. సో దేవుడు మంచి చేశాడు. ఆదికాండంలో సృష్టి క్రమాన్ని రాస్తూ వెలుగుని కలుగజేసి వెలుగు మంచిదైనట్టు చూచాడు దేవుడు. వెలుగు మంచిది. భూమిని చేసి భూమి మంచిది, ఆకాశమును చేసి ఆకాశం మంచిది, సూర్యచంద్ర నక్షత్రాలను చేసి ఇవి మంచివని చేశాడు. చెట్లను మొలిపించి మంచిది, ఆకాశ పక్షులను చేసి మంచి 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 మంచి. దేనికి మంచి? నేను సృజించబోవు నా బిడ్డలకు ఇది మంచిది, ఇది ఉపయోగకరం. ఏ తండ్రి అయినా తన పిల్లలకు మంచే చేస్తాడు కానీ చెడు చేయడు. కానీ తన మాట విననప్పుడు శిక్షిస్తాడు. ఓకే. అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఆ కాలములో ఆ ప్రాంతంలో తన ప్రజలైన వారు తప్పు చేస్తే వేసిన శిక్షలు తన నమ్మని అన్యజనుల పట్ల దేవుడు చూపించలేదు. అన్యజనులను విడిచిపెట్టాడు. కానీ తన పిల్లలు, తన ఆధీనంలో ఉండవలసిన పిల్లలు తన మాట వినకపోతే వాళ్ళని శిక్షించాడు, అనేక విధాలుగా శిక్షించాడు. ఓకే. సో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న మనుషులకు వాటిని జోడించకూడదు. విజయవాడ మీద ఏమన్నా విజయవాడ వరవలు వచ్చాయి అంటే విజయవాడ ప్రజలు ఏమన్నా శపింపబడిన వారా? మనమేమన్నా పుణ్యాత్ములమా? మిగిలిన ప్రాంతాలు ఉన్నవారు పరిశుద్ధులు, వాళ్ళు ఏమైనా పాపాత్ములా? కాదు. కాకపోతే జరిగిన ఈ ప్రకృతి విపత్తు వలన మనుషులు పాఠం నేర్చుకోవాలి. అరే ఎందుకు సంభవించింది? ఇప్పుడు అన్ని లెక్కలేస్తున్నారు. ఎందుకు విజయవాడకు వరదలు వచ్చాయి? ఎవరు బాధ్యులు? ఎవరు కారకులు? ఏంటి పరిస్థితి? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఇప్పుడు ఈ విపత్తు వలన ఏం నేర్చుకోవాలి? హైదరాబాదులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే పరిస్థితి ఎలా మారిపోబోతుందో అని ఊహించి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెరువులను ఆక్రమించిన ప్రాంతాలలో కట్టేసిన విల్లాలను, అపార్ట్మెంట్లను కూల్చేస్తున్నారు. హైడ్రా అనే పేరుతో అక్రమ కట్టడాలను కూల్చేస్తారు. అది ఎక్కడ? చెరువు ప్రాంతాలలో. అంటే వాటర్, అంటే కురిసిన వర్షపు వాటర్ నీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. దానికి అడ్డుకట్టలు వేస్తే ఏమవుద్ది? ఆగిపోయి మనుషులు నీరు ప్రవహించే ప్రాంతాలలోనికి మనుషులు వెళ్ళారు. మరి అది ఎక్కడికి వెళ్తుంది? మనుషుల మీదకి వచ్చింది. అంతే. ఖమ్మం కూడా అంతే. ఆ ఏరు, దాని పేరు గుర్తు రావడం లేదు నాకు. ఆ ఖమ్మం ఆ ఏరు మున్నేరు వాగు తెగిపోవడానికి కూడా కారణం ఏమనుకున్నారు? అక్కడ కూడా అక్రమ కట్టడాలేనట. వాటర్ వెళ్ళాల్సిన చోట్లోనికి వాటర్ వెళ్ళకుండా మనుషులు అడ్డుకు వెళ్ళారు. మనుషుల మీద నుంచి వెళ్ళాలనుకుంది వాటర్. అంతే. సో దేవుడు పెట్టిన క్రమాన్ని మనుషులు చేజేతుల తప్పించుకున్నారు. కాబట్టి ప్రకృతి విపత్తులు, దీనికి దేవుణ్ణి బాధ్యుల్ని చేయడం ఏమాత్రం సబబు కాదు. దేవుని అన్యాయస్తుడిగా ఎప్పుడు మనం చూడకూడదు. ఓకే.